మద్యం మత్తులో ఇద్దరు యువకులు చేసిన పనికి ఒక డాక్టర్ బలైంది. బాగా చదువుకొని డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలనుకుంది. అనుకోకుండా తాను చేయనటువంటి ఒక తప్పుకి తను బలైపోయింది. సూరవరపు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్, ప్రసాద్ ఆదిత్య మాల్లో షో అయిపోయిన తర్వాత టాటా నెక్సాన్ కారు వాళ్ళది బయటకు వచ్చారు స్పీడ్గా. అంతకంటే ముందే థియేటర్ యాజమాన్యంతో పార్కింగ్ దగ్గర గొడవ పడ్డారు. ఆల్రెడీ మందేసి ఉన్నారు. ఆ గొడవ అయిపోయింది. కారుని విపరీతమైన స్పీడ్లో బయటికి రానిచ్చారు. థియేటర్లోంచి బయటకు వస్తూనే థియేటర్ బయట స్కూటీ మీద ఉన్న ప్రియాంకని ఢీకొట్టారు. ఆమె కింద పడిపోయిన తర్వాత కూడా ఆగకుండా ఆమె మీద నుంచి కారు. ఎంతటి దుర్మార్గం అండి ఇది. మానవ మాతృడు ఎవరైనా చేయడానికి సాహసిస్తారా? మానవ రూపంలో ఉన్న రాక్షసులైనా చేస్తారు. వీళ్ళేమనాలి? సూరవరపు దుష్యంత్ అలాగే ఎడ్వర్డ్, వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అనే విషయాలే బయటికి రావాలి. రాజకీయంగా కూడా పలుకుబడి ఉందంట. రాజకీయంగా పలుకుబడి ఉంటే వ్యక్తిని చంపేస్తారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బాడీ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే నరాలన్నీ కట్ అయిపోయాయి. తండ్రి ప్రియాంక బతకాలి అని కోరుకుంటున్నాడు. కానీ డాక్టర్లు అయితే బ్రతికే అవకాశమే లేదు. 1% ఉన్నా మేము బతికించేవాళ్ళం, 1% కూడా లేదు. అసలు ఇలాంటి దుర్మార్గులను సమాజం మీదకి వదులుతుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే వాడు ఎక్కడి నుంచో తాగిన తర్వాతే కార్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. థియేటర్లో నుంచి బయటకు వస్తున్నాడు అంటే అంతకుముందే మందు తాగి ఉన్నాడు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ అనేది డే టైం నైట్ టైం అని తేడా లేకుండా 24 hours చేయాలి. అది కూడా ఒక వీధిలోనో ఒక రోడ్లోనో మెయిన్ స్ట్రీట్లోనో చేస్తే సరిపోదు. ప్రతి చోట ప్రతి టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు వాడిని మొదటే పట్టేసినట్టయితే ఇంత దాకా వెళ్లేది కాదేమో. వాడు ఎంత ధైర్యంగా కింద పడిపోయిన తర్వాత కూడా తొక్కించుకుని వెళ్ళిపోయాడు. ఎంత మందు దాగి ఉంటాడు. విచ్చలవిడిగా మద్యం, గంజాయి, డ్రగ్స్ సరఫరా చేయబడు. ఒక ఏపీలోనే కాదు, ప్రతి చోట అదే పరిస్థితి. దేశం అంతా అదే పరిస్థితి. సరే, తాగారు, తందనాలు ఆడారు, మీలో మీరు తన్నుకు చచ్చారు, అది వేరే విషయం. అమాయకుల ప్రాణాలు తీయడం, అమాయకులైనటువంటి వ్యక్తుల్ని బలిగొనడం ఏంటి? ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడగలం? సొసైటీలో ఇలాంటి వ్యక్తులు నిత్యం కనిపిస్తూనే ఉంది. పాప అమాయకురాలైనటువంటి ప్రియాంక కూతురు డాక్టర్ అవుతుందని ఎన్నో కలలు కన్నా తల్లిదండ్రులు. బాగా చదివి సమాజానికి సేవ చేయాలనుకుంటుంది. ఏ తప్పు చేయకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళి ఇలాంటి విషయాలు చూసినప్పుడు భావోద్వేగంతో, బాధతో, కోపంతో, ఆగ్రహంతో మన మనసు పెళ్ళుబికిపోతుంది. అలాంటి వాళ్ళు దొరికితే కొట్టేద్దామన్నంత కోపం వచ్చేస్తుంది ఎవరికైనా సాధారణ. కానీ కొడితేనో తిడితేనో కేసులు పెడితేనో వీళ్ళని అరెస్ట్ చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు. స్టేషన్లో ఉన్నారు, కోర్టులో ప్రవేశపెడతారు. మండే ప్రవేశపెడతారు. ఆ తర్వాత కూడా జైల్లో మేపటమేగా ముప్పొద్దులు. వాళ్ళని శిక్షించేది ఎలా? మరొకటి ఈ తప్పు చేయకుండా మెసేజ్ ఇచ్చేది ఎలా? గతంలో ఎన్నో ఇలాంటివి జరిగాయి. ఇంచుమించు ఇలాంటివి అన్ని జరిగినా మరలా జరుగుతూనే ఉన్నాయంటే సమస్యలను మనం గుర్తించి మొదట్లోనే వేళ్లతో సహా పెకలించకపోవడం. జరిగిన తప్పే మరలా జరుగుతుంది, చేసిన తప్పే మరలా చేస్తుంది. మనుషులు మాత్రమే మారు, తప్పులు మారడం. కారణం ఏంటి? సరైనటువంటి శిక్షా స్ఫూర్తి లేకపోవడం. భారత న్యాయ సంహితలో సరైనటువంటి శిక్షలు లేకపోవడమా, శిక్షలు విధించకపోవడమా, లేదా శిక్ష విధించడానికి సంవత్సరాలు తరబడి విచారణ జరపడం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన చట్టంలో ఉన్నటువంటి పదాలు. మరి 100 మంది దోషులు తప్పించుకుంటే వాళ్ళ వల్ల ఇంకొక 100 మంది అమాయకులు చనిపోతారు. మరి దానికి ఏం చేయాలి? మన శిక్షా స్ఫూర్తిని మార్చాల్సిన అవసరం ఉంది. మన చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం. భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా ఏం చేస్తే బాగుంటుంది? వీడియో చూస్తున్న మీ అందరూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో